లోక్సభ ముందుకు ఎన్డీఏ సర్కార్ ఆదాయపు పన్ను ఐటీ కొత్త బిల్లు తీసుకొచ్చింది. విపక్షాల నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం లోక్సభ మార్చి 10 వరకు వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. నిర్మలా సీతారామన్ దీనిని సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. అటు వచ్చే నెల 10వ తేదీ వరకు లోక్సభను వాయిదా వేశారు. మరోవైపు వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ నివేదికకు రాజ్యసభలో ఆమోదం లభించింది. విపక్ష సభ్యుల నిరసన మధ్య కేంద్రం ఆమోదం తెలిపింది. వక్ఫ్ చట్టంలో మార్పుల పరిశీలన కోసం కేపీఎస్ ఇటీవల సవరణ బిల్లు నివేదికను అందజేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. వెంకటేష్, లోక్సభలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని బిల్లులు ప్రవేశపెట్టిన అనంతరం మార్చి 10కి లోక్సభను వాయిదా వేయడం స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. వాయిదాకు ముందు రీసెంట్ గా ఏదైతే బడ్జెట్ లో స్లాబ్స్ ప్రవేశపెట్టారో, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కొత్త విధానం ఏదైతే ఉందో ఆ బిల్లుని ప్రవేశపెట్టారు. దాని మీద నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దానికి ముందు ఐటీ ప్రవేశపెట్టిన అనంతరం దాన్ని సెలెక్ట్ కమిటీ పంపించడం జరిగింది. జనరల్ గా ప్రవేశపెట్టిన తర్వాత కొంత చర్చ జరుగుతుంది, కానీ ఈసారి కొంచెం భిన్నంగా చర్చ పెద్దగా లేకుండానే మేబీ సెలెక్ట్ కమిటీ పంపించిన తర్వాత వారి యొక్క ఒపీనియన్ తెలుసుకున్న తర్వాత మేబీ ఈసారి జరగబోయే లోక్సభ సమావేశాల్లో చర్చ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు అంతేవిధంగా వక్ఫ్ బోర్డ్ బిల్లు ఏదైతే చాలా రోజులుగా వివాదం రేపుతూ ఉందో, ఎందుకంటే ప్రభుత్వం దాని మీద జోక్యం చేసుకోవడంపై విపక్షాలు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. కేవలం వాళ్ళ ఆస్తులు వారి మీద ఆధిపత్యం చేయడం కోసం మాత్రమే వక్ఫ్ బోర్డు సంబంధించి ఈ విధంగా జోక్యం చేసుకుంటుందని ఆ వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి కొన్ని సవరణలు కూడా చేయడం జరిగింది. సవరణల కోసం కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ యొక్క నివేదికని కూడా సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎక్కువ ఏదైతే విపక్షాలు కొన్ని సలహాలు, మార్పులు, సూచనలు సూచించినప్పుడు కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో ఒక 60 నుంచి 70 దాకా సూచనలు, సలహాలు చేస్తే కేవలం 14 మాత్రమే ఆమోదించడం జరిగింది. ఆ నివేదిక జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికపై కూడా కొంత విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది వారి యొక్క ముస్లిం సంబంధించినటువంటి మైనారిటీలకు సంబంధించిన ఆస్తులు వాటి పరిరక్షణ కోసం, వారి ఎదుగుదల కోసం ఉపయోగించాలి తప్పించి కేవలం ఒక దుర్బుద్ధితోనే ఈ విధంగా దాని మీద కమిటీ వేయటం, దాన్ని నివేదిక తెప్పించుకోవటం, కొన్ని విపక్షాల ద్వారా కొన్ని సలహాలు సూచనలు ఆహ్వానించినప్పుడు కూడా ఇచ్చిన వాటిని ఏం కూడా పెద్దగా యాక్సెప్ట్ చేయకుండానే కేవలం 10-15 వాటిని యాక్సెప్ట్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అనే వాదనగా కనిపిస్తోంది. సో ఈ నివేదికని వక్ఫ్ బోర్డు చాలా కీలకమైనటువంటి వక్ఫ్ బోర్డు బిల్ అయితే జేపీసీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన నివేదికని ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ విధంగా లోక్సభ ముందుకి కొత్త పన్ను ఆదాయం ఏదైతే ఉందో మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బిల్లు ప్రవేశపెట్టడంతో పాటుగా దాన్ని సెలెక్ట్ కమిటీ పంపించడం, అట్ ది సేమ్ టైం వక్ఫ్ బోర్డు బిల్లు ఈ రెండింటి తర్వాత అంటే సభ జరుగుతున్న తీరును కూడా ఖండించింది. యాక్చువల్ విపక్షాలు మొత్తం కూడా ఈ విధంగా తాము చెప్పినటువంటి వాటికి అనుమతించకుండా కేవలం ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. తాము చెప్పినటువంటి డిమాండ్, సలహాలు, సూచనలు కావచ్చు వేటిని పరిగణించట్లేదు. అలాంటప్పుడు మేము ఎందుకు ఉండాలి లోక్సభలో అంటూ విపక్షాలు వాకౌట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత సభలో ఆ క్రమంలో స్పీకర్ హరించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు లక్ష్య పెట్టలేదు, వెంటనే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కొంత నినాదాలు చేసుకుంటూ బయటకు వెళ్ళడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మార్చి 10కి వాయిదా వేశారు. రైట్ వెంకట్.